హలో వెల్కమ్ బ్యాక్. ఇవాళ వీడియోలో ఎండు చేపల ఇగురు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో ఎండు చేపల్ని వేసి లో టు మీడియం ఫ్లేమ్లో వాటిని బాగా మిక్స్ చేస్తూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. నా ప్రీవియస్ వీడియోలో ఎండు చేపల్ని చూపించాను కదా, అవే ఇక్కడ యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీరు నా వీడియో మిస్ అయినట్టయితే ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను, సో చూడండి. ఇవి ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు ఎండు చేపల ఇగురు చేసుకోవడానికి కావలసిన ఉల్లిపాయలని కట్ చేసుకుందాము. ఉల్లిపాయల్ని ఫైన్గా చాప్ చేసుకోవాలి. అలాగే తగినంత చింతపండుని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి వాటిని చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసి బాగా కలుపుకొని మూత పెట్టి వేగనివ్వాలి. ఎండు చేపలు కూడా చల్లారిపోయాయి. సో ఉల్లిపాయలు వేగేలోపు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఒక్కో చేపని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు చేప తల దగ్గర ప్రెస్ చేసి హెడ్ పార్ట్ని తీసేయాలి. హెడ్ పార్ట్ ఎలా తీసేయాలో మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం వేయించుకున్న చేపలన్నిటికీ హెడ్ పార్ట్ని తీసేసుకోవాలి. చూడండి, హెడ్ పార్ట్ తీసేసాక ఎండు చేపలు ఇలా ఉన్నాయి. సో నేనైతే వేయించుకున్న చేపలన్నిటికీ హెడ్ పార్ట్ అయితే తీసేసాను. హెడ్ పార్ట్ తీసేయకుండా యూస్ చేసుకోవాలి అనుకుంటే కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఇవి పక్కన పెట్టేసి ఆనియన్స్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి మగ్గనివ్వాలి. ఆనియన్స్ మగ్గిపోయాయి కాబట్టి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత కారం వేసుకొని మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇందాక మనం వేసుకున్నాం కదా, సో ఉప్పుని జాగ్రత్తగా వేసుకోండి. అలాగే కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని 2 నిమిషాల పాటు అలా వదిలేసి మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి చింతపండు రసం తీసుకొని అది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే వాటర్ కూడా యాడ్ చేసుకొని చిన్న బెల్లం ముక్క వేసి మంచిగా కలుపుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఎండు చేపల్లో వాటర్ యాడ్ చేసి బాగా వాష్ చేసుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తున్నట్టు అలా మిక్స్ చేస్తూ వాష్ చేసుకోవాలి. చేపల్ని గట్టిగా ప్రెస్ చేస్తూ వాష్ చేయకండి. అలా చేస్తే ఎండు చేపలు కాబట్టి విరిగిపోతాయి. చూడండి ఎంత మురికిగా వచ్చాయో నీళ్ళు. సో ఈ వాటర్ అంతా పడేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకొని ఎండు చేపలంతా నీట్గా క్లీన్ అయ్యే వరకు వాష్ చేసుకోవాలి. పాన్లోని మిక్చర్ బాగా బాయిల్ అవుతుంది. సో ఇంకా ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేపల్ని యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. మూత తీసి ఎండు చేపలు ఎంతవరకు మగ్గాయో చూద్దాము. ఇగురు చూస్తే ఏమో నోరు ఊరుతుంది, కానీ ఇంతకీ ఎండు చేపలు మగ్గాయో లేదో చూద్దాము. చూడండి, మీరు ఇలా చేతిలోకి చేపని తీసుకొని అలా ప్రెస్ చేసినప్పుడు సాఫ్ట్గా ఉన్నట్టయితే ఎండు చేపలు మగ్గిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.